హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్‌ని చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి అరుణ మళ్ళీ జర్నీ చేస్తుందనుకుంటున్నారా? తను మా ఫ్రెండ్ అస్మా అనమాట. 16 ఇయర్స్ నుంచి మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. నేను మా పెద్ద బాబు 1½ ఇయర్ అప్పుడే నేను బ్యూటీ పార్లర్ కోచింగ్ నేర్చుకున్నాను. అప్పుడు తను కూడా నేర్చుకుందనమాట. అలా ఇద్దరం కూడా చాలా ఫ్రెండ్స్ అయ్యాము. అయితే ఇప్పుడు నేను ఎటు వెళ్తున్నాము అనంటే తిరువూరు వెళ్తున్నానండి. మా అమ్మ వాళ్ళ చెల్లి అక్కడ ఉంటుంది, మా పిన్ని. అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. వాళ్ళకి మామిడి తోట ఉందండి. అయితే మామిడికాయలు ఉన్నాయి కదా, పచ్చడి పెట్టిస్తా అని చెప్పారు నాకు. అందుకోసమని అయితే వెళ్తున్నాను. నేనైతే పచ్చడి పెట్టే రోజే వెళ్ళాలి కానీ ఇంటికి కొంచెం తెలిసిన వాళ్ళు రావడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. పచ్చడి అయితే నాకు పెట్టేశారు మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళ బాబు, తర్వాత పాప ఉంది వాళ్ళకి, ఇద్దరు పిల్లలు. ఇగో యెల్లో శారీ కట్టుకుంది కదా, తనే మా పిన్ని అండి. మా బాబాయ్ ఏమో గవర్నమెంట్ టీచరు. మా పిన్ని కూడా బీఈడీ వరకు చదివింది కానీ ఇక పిల్లల్ని చూసుకుంటూ ఉంటుందన్నమాట. తనకి బయటికెళ్ళి జాబ్ చేయాలన్న ఆలోచన లేదు. ఇక మేము వెళ్తున్నామని చెప్పేసి మా కోసమైతే చికెన్ కర్రీ, సాంబార్ అయితే చేసింది. చాలా బాగుంది. మేము మార్నింగ్ నాకు బస్సు పడదండి. అందుకు నేను టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాను. చాలా ఆకలి మీద ఉన్నాను. ఇక చికెన్ చూసాక నేను అస్సలు ఆగలేకపోయాను అనమాట. పోగానే నాకైతే ఆకలేస్తుంది, అన్నం పెట్టేయమని చెప్పా. మా పిన్ని అన్నం అయితే పెట్టేసింది. ఎంచక్కా తినేసాము. లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఏంటి బెడ్ మీద కూర్చొని తింటున్నారు అందరని అయితే అనుకోకండి. ఎందుకంటే బయట బాగా ఎండలున్నాయి. ఆ రూమ్‌లోనే ఏసీ ఉందనమాట. అందుకే ఇక బెడ్ మీదనే కూర్చొని తింటున్నాము. ఎందుకంటే వాళ్ళది ఒక్క సెంట్ భూమిలోనే ఇల్లు కట్టుకున్నారండి. అసలు ఎంత నీట్‌గా కట్టుకున్నారో. ఇది లేదు అన్నట్లు కాకుండా కబోర్డ్స్ గాని అన్నీ కూడా పెట్టించుకున్నారు. కాకపోతే బెడ్‌రూమ్ అనేది కొంచెం చిన్నగా ఉంది. కింద కూర్చొని తినడానికి వీలు ఉండదనమాట. అందుకే బెడ్ మీదనే కూర్చొనైతే మేము లంచ్ చేసేస్తున్నాము. ఇక మా చెల్లి గూడా వచ్చేసింది. తను గూడా లంచ్ చేస్తుంది. వీడియోకి చూడమని చెప్తే తను బాగా సిగ్గుపడుతుంది. బయట ఆడుకుంటున్నారు. సమ్మర్ గదా! బయట ఫ్రెండ్స్ ఉన్నారు. బయట ఆడుకొని, ఆడుకొని వచ్చింది. ఎంతైనా విలేజ్‌లో బయట ఎండ అన్నది తెలవదండి. మొత్తం చెట్లు, అసల వాతావరణమే బావుంటుంది. రోజు ఈవినింగ్ ఇలా కూర్చుంటారట అందరూ గూడా. 7:30 వరకు ఇలా కూర్చొని మాట్లాడుకుంటారంట. ఇంటి ముందు అరుగులున్నాయి. అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటారట. నాకైతే భలే అనిపిచ్చింది. ఎంతైనా విలేజే కదండీ! అసలు ఎంత బావుందో, నాకైతే బాగా నచ్చింది. నాతో పిల్లలు గూడా రాలేదు. పిల్లలు వస్తే మాత్రం నేను వన్ డే అన్నా అక్కడ ఉందాం అనుకున్నాను. పిల్లలు రాలేదు. అందుకే నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అందుకే రిటర్న్ అయిపోయాను ఈవినింగ్ వరకు. మా పిన్ని వాళ్ళకి పొలాలున్నాయండి. వడ్లు పండిస్తారు. కౌలుకి ఇస్తారనమాట. ఆ వడ్లన్నీ కూడా పైన ఎట్లా స్టోర్ చేసుకుంటారో చూపిస్తాను రండి. మీకు కూడా నేను కూడా అసలు షాక్ అయ్యాను. అసలు అట్లా స్టోర్ చేస్తారా అనిపిచ్చింది. మొత్తం ఇట్లా మన సిమెంట్ రింగ్స్ కట్టి మనం వాటర్ హౌస్ అనుకుంటాం. కానీ వాటర్ హౌస్ కాదండి. ఇటు పక్కది ఇది వడ్లు స్టోర్ చేసేదంట. ఇటు కింద ఓపెన్ చేస్తే వడ్లు మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటారంట. మరి వర్షాకాలం వర్షం వస్తే వడ్లు తడవ్వా అంటే దాని మీద మొత్తం కూడా బ్లూ కలర్ కవర్ కప్పేస్తారంట అండి. ఇక చూసారా వడ్లు. మొత్తం ఇందులో 10 క్వింటాల బియ్యం అయ్యే వడ్లు ఉన్నాయంట అండి. నేనైతే చాలా షాక్ అయ్యాను. ఎంతైనా ఇలా స్టోర్ చేసుకుంటారు కదా, మన సిటీలో ఎక్కడ చూస్తాం ఇవన్నీ కూడా. ఈ పక్కదేమో వాటర్ ట్యాంక్ సేమ్ దీనిలాగానే ఉంది కదండీ ఇది వడ్లది కూడా. నాకైతే బాగా నచ్చింది. నాకేదైనా నచ్చితే మీకు కూడా చూపిస్తా కదండీ! అందుకే నేనైతే వీడియో అన్నది షూట్ చేశాను. మీకు కూడా ఇలా ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. చూసారా చుట్టూ కూడా ఎక్కడ చూసినా కూడా చెట్లు, చెట్లు, చెట్లు ఇట్లనే ఉంది. చాలా బాగుంది. గ్రీనరీగా కనిపిస్తుంది మొత్తము. మా పిన్ని మ్యారేజ్ టైంలో నేను అప్పుడు వచ్చినప్పుడైతే అసలు ఇంత డెవలపింగ్ లేదండి. తిరువూరు నుంచి లోపలికి వెళ్ళాలి. కొంచెం విలేజ్ అనమాట. ఇంత డెవలపింగ్ లేదు. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. నేను కూడా వెళ్ళక చాలా సంవత్సరాలే అవుతుంది. ఇక్కడ చూసారా బ్లూ కలర్ కవర్ కప్పి ఉంది గదా, వడ్లది. వాళ్ళు ఇలా వర్షం వస్తదేమని ముందే కప్పేసుకున్నారంట. సేమ్ వీళ్ళు గూడా ఇలానే బ్లూ కలర్ కవర్ తోటి మొత్తం కప్పేస్తారంట. వాన చినుకు గూడా లోపలికి వెళ్ళదంట అండి. కానీ భలే ఉంది గదా!
చూడండి నా కోసం అయితే పచ్చడి మొత్తం కలిపి పెట్టేశారు పెరుగు బకెట్‌లో. నేనైతే ఇట్లనే ఇంటికైతే తీసుకొని రావాలి. చూడాలి మబ్బు అయితే ఫుల్‌గా మబ్బు పట్టింది. ఇగ వర్షం రావద్దనైతే నేనైతే కోరుకుంటున్నాను. ఇగ మేమైతే ఇగ బయలుదేరుదామని రెడీ అయిపోయి బయట కూర్చున్నాము. అయితే మేము వెళ్ళినప్పుడు మా బాబాయ్ లేరండి. మా బాబాయ్ వచ్చాక కొంచెంసేపు మాట్లాడాక బయలుదేరాము. నేను వస్తాను కదా అని 2 డేస్ ముందే మ్యాంగోస్ అనేది తెప్పిచ్చారంట. అవి చాలా వరకు పండిపోయి ఖరాబయ్యాయి. ఇక మంచిగున్నంత వరకైతే మేము తీసుకొని ఒక కవర్‌లో పెట్టుకున్నాము. ఎందుకంటే పచ్చడి పెట్టే ముందే నన్ను రమ్మన్నారు కానీ నాకైతే కుదరలేదు. 3 డేస్ తర్వాత వెళ్ళాను. అందుకే చాలా మామిడికాయలన్నీ ఖరాబయిపోయాయి. చూడండి మా పిన్ని వాళ్ళ ఇల్లు చిన్న హాల్ అండి. వాళ్ళ చిన్న ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి సరిపోతుంది. చిన్న హాలు దీంట్లోనే ఫ్రిడ్జ్, డ్రెస్సింగ్ టేబుల్, ఒక దివానా కాట్ అన్నీ కూడా ఉన్నాయి. పిల్లల బుక్స్ పెట్టుకోవడానికి గానీ అంతా ఉంది. అసలు వాళ్ళకి సరిపోతుంది. నాకు గూడా చాలా బాగా నచ్చింది. ఎంత పెద్ద ఇల్లయితే అంత చాలా పని ఉంటుందండి. దేవుడు గది చిన్నది. ఇక కిచెన్ అయితే ఒక్క మనిషి అయితే తిరిగి మనకి ఫ్రీగా వంట చేసుకోవడానికైతే ఉంది. బావుంది. ఎందుకంటే ఆ విలేజ్‌లో ఇలా కట్టుకోవడం నాకైతే బాగా అనిపిచ్చింది. ఇది బెడ్‌రూము. దీంట్లో కబోర్డ్స్ అనేవి చేయించుకున్నారు. ఇక మళ్ళీ మళ్ళీ ఏ పని ముట్టుకోకుండా పెద్ద ఇల్లు కట్టుకునేదాకా దీంట్లోనే అన్నీ ఉండాలని ఏసీ కూడా రీసెంట్‌గా పెట్టిచ్చారు మా బాబాయి. ఎండలకు పిల్లలు తట్టుకోలేకపోతున్నారని. పిల్లలంటే మా బాబాయికి చాలా ఇష్టమండి. ఇంతకీ మీకు మా బాబాయిని చూపించలేదు గదా! ఇదిగోండి మా బాబాయిని చూపిస్తాను చూడండి. తను ఒక గవర్నమెంట్ టీచర్ అనమాట. ఆ ఊర్లో కూడా అందరూ గూడా ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే మా బాబాయికి అది ఆంధ్ర కిందకొస్తుందండి. అక్కడ మాట గూడా వేరే రకంగా ఉంటుంది. అందరూ గూడా మా బాబాయిని శ్రీనివాస్ మాస్టారు, మాస్టారు అని పిలుస్తా ఉంటారు. ఓకేనా అండి. మా పిన్ని వాళ్ళైతే నాకు పచ్చడి పెట్టారు. మళ్ళీ ఆటోని గూడా పిలిచి తిరువూరు దాకా మమ్మల్ని డ్రాప్ చేయడానికి కూడా పంపిస్తున్నారు. ఇలాంటి పిన్ని, బాబాయ్ అందరికీ ఉంటారా? నాకైతే కామెంట్‌లో చెప్పండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఒక సొంత బిడ్డకి ఎలా అయితే అన్నీ చేసి పంపిస్తారో నాకు గూడా అలానే వాళ్ళు చేసి పంపిస్తారు. ఓకేనా అండి. మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నవైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.